అరుణాచల్ ప్రదేశ్లో మరోసారి రాజకీయ సంక్షోభం చోటు చేసుకుంది. అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో ముఖ్యమంత్రి ఫెమా ఖండు సహా 42 మంది ఎమ్మెల్యేలు బీజేపీ కూటమిలో చేరుతున్నారు. 3/2 మంది ఒకేసారి పార్టీ మారితే వాళ్ళకి ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు. ఇప్పుడు ఏకంగా దాదాపు మొత్తంగా పార్టీ సభ్యులందరూ ఒకేసారి మారిపోతుండడంతో చట్ట ప్రకారం ఏమీ చేసేందుకు కూడా ఉండదు. దాంతో ఆ రాష్ట్రంలో ఎన్నికలేమీ లేకుండానే ఒక దెబ్బకి కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయినట్లయింది. అరుణాచల్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలున్నాయి. వాటిలో కాంగ్రెస్ పార్టీ 44 స్థానాలని గెలుచుకుంది. 2016 మే నెలలో పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ కలిసి ఒక కూటమిగా రూపొందాయి. ఆ కూటమికి ఇప్పుడు మరింత బలం చేకూరి బీజేపీ అధికారంలోకి రాబోతోంది.